హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో ఎండ వేడి నుంచి బాడీని కూల్‌గా ఉంచుతూ మైండ్‌ని రిఫ్రెష్‌గా చేసే కర్బూజా షర్బత్ రెసిపీ చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బయట ఎండలోంచి వచ్చిన వాళ్ళకి ఇలా కర్బూజా షర్బత్ చేసి ఇచ్చారంటే చాలా చాలా రిఫ్రెష్‌గా ఫీల్ అవుతారు వాళ్ళు. సో, లేట్ చేయకుండా ఈ సూపర్బ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కర్బూజా షర్బత్ కోసం ఒక పండిన కర్బూజాని తీసుకొని సగానికి కట్ చేసి ఇందులో ఉండే సీడ్స్ అన్నింటినీ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు స్పూన్‌తో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఇందులో ఉండే పల్ప్ అంతా కూడా సెపరేట్ చేసేసి ఒక మిక్సీ జార్‌లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వాటర్, 2 కప్పుల వరకు పాలు యాడ్ చేసుకోవాలి. నేను మెజరింగ్ కప్స్‌లో ఉండే 250 ఎంఎల్ కప్‌తో 2 కప్పులు యాడ్ చేశాను. ఇప్పుడు వేరొక బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్‌లో పావు కప్పు వరకు పాలు యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పాలు ఒక పొంగొచ్చిన తర్వాత ఒకసారి కలిపి మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని, మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్‌ని మరొకసారి కలిపి, ఈ పాలల్లో వేసుకొని లో ఫ్లేమ్‌లోనే విస్కర్‌తో ఉండలు ఫార్మ్ అవ్వకుండా జాగ్రత్తగా కలిపేసుకున్న తర్వాత, ఇందులో 1/3 కప్ వరకు మిల్క్ మెయిడ్‌ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మిల్క్ మెయిడ్ లేకపోతే మీరు ఆ ప్లేస్‌లో షుగర్ కూడా వాడుకోవచ్చు. మిల్క్ మెయిడ్ పాలల్లో బాగా కలిసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని, పాలని కాస్త దగ్గర పడేంత వరకు బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా! జస్ట్ ఈ మాత్రం థిక్‌నెస్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలని పక్కన ఉంచి పూర్తిగా చల్లారనిద్దాం. స్టవ్ మీద వేరొక సాస్ పాన్‌లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, ఒక అరగంట సేపు నుంచి నానబెట్టుకుంటున్న 3 టేబుల్ స్పూన్ల పెద్ద సగ్గుబియ్యాన్ని వేసుకొని, మీడియం ఫ్లేమ్‌లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ సగ్గుబియ్యం ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యి మెత్తగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్బూజా ప్యూరీ అంతా కూడా ఈ కస్టర్డ్ మిల్క్‌లో యాడ్ చేసేసుకొని పూర్తిగా కలిసిన తర్వాత, ఇందులో ఒక అరగంట ముందు నుంచి నానబెట్టుకుంటున్న 3 టేబుల్ స్పూన్ల వరకు చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చియా సీడ్స్ లేకపోతే మీరు కర్బూజా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న పెద్ద సగ్గుబియ్యం కూడా వేసి మరొకసారి కలిపి, ఫైనల్‌గా ఇందులో కాస్త చాప్ చేసి పెట్టుకున్న కర్బూజా పీసెస్‌ని కూడా వేసుకొని, సర్వ్ చేసే ముందు కాస్తన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసి సర్వ్ చేశారంటే చాలా చాలా టేస్టీగా అందరూ ఎంజాయ్ చేస్తూ తాగుతారండి. చాలా చాలా రిఫ్రెష్‌గా ఉంటుంది. ఈ షర్బత్ తాగితే మాత్రం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారండి. సో, లేట్ చేయకుండా మీరు కూడా ఈ కర్బూజా షర్బత్ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకీ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.